హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఈశ్వర్. మీరు చూస్తున్నారు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో శాతవాహన యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా మన ఛానల్లో మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. మన ఛానల్లో ఫ్యూచర్లో రాబోతున్న వీడియోస్ చాలా ఉపయోగపడతాయి మీకు. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చుకోండి ప్లీజ్. ఓకే, ఫస్ట్ సెమిస్టర్ ఇది బీఎస్సీ గ్రూప్ వాళ్ళకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ అండి. సబ్జెక్ట్ బాట్నీ. ఓకే, సిలబస్ వచ్చేసి మైక్రోబయల్ డైవర్సిటీ ఆఫ్ లోవర్ ప్లాంట్స్. ఇది సిబిసిఎస్ R19 సిలబస్ వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది. ఇది మనకు డిసెంబర్ మంత్లో జరిగింది. క్వశ్చన్ పేపర్ అనేది డిసెంబర్ మంత్లో 2025 ఇయర్లో కండక్ట్ చేశారు. మనకు ఈ క్వశ్చన్ పేపర్కి మొత్తం మార్కులు వచ్చేసి మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 80 మార్క్స్ ఉంటాయి. ఓకే, టోటల్ 80 మార్క్స్ క్వశ్చన్ పేపర్. టైం మనకు 3 hours ఉంటుంది. ఇక్కడ సెక్షన్ ఏలో చూసుకున్నట్లయితే మనకు ఓన్లీ వీ హ్యావ్ టు అటెంప్ట్ 8 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 12 క్వశ్చన్స్. ఓకేనా, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. సెక్షన్ ఏ మొత్తం 32 మార్కులు ఉంటుంది. ఈ క్వశ్చన్ పేపర్ మనకు తెలుగులో కూడా వస్తుంది. తెలుగు మీడియం వాళ్ళు ఉన్నట్లయితే మీరు దీన్ని తెలుగులో కూడా ఎగ్జామ్ రాయొచ్చండి ఖచ్చితంగా. ఓకేనా, మీరు తెలుగు గైడ్ కొనుక్కొని చదువుకోండి. ఓకే, తెలుగు వాళ్ళు ఉన్నట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఈ ప్రశ్న పత్రంలో ఉన్న ప్రతి క్వశ్చన్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే రిపీట్ అవుతూ వస్తున్నాయి క్వశ్చన్స్ కాబట్టి ప్రతిదీ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి. మీరు ఖచ్చితంగా ఎగ్జామ్లో పాస్ అవుతారు. ఓకేనా, మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా, అప్పుడే మన వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.